హైదరాబాద్లో నెక్స్ట్ బిగ్ రియల్ ఎస్టేట్ హబ్ ఏంటో తెలుసా? షామీర్పేట్. ఇప్పుడే ఇక్కడ ఒక పవర్ఫుల్ ప్రాజెక్ట్ రెడీ అవుతుంది, పోలరైజ్ బై దాత్రి స్పేసెస్. పోలరైజ్ వెనుక ఉన్న విజన్, లొకేషన్, పవర్, డెవలప్మెంట్ స్టాండర్డ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రెంగ్త్ గురించి నేరుగా తెలుసుకుందాం. ఈరోజు పోలరైజ్ గురించి మనతో డిస్కస్ చేయడానికి దాత్రి స్పేసెస్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పోలరైజ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. సో మై నేమ్ ఈజ్ అనిల్ కుమార్ అండి, దాత్రి స్పేస్ మేనేజింగ్ డైరెక్టర్. మేము పోలరైజ్ ప్రాజెక్ట్ అనేది మెయిన్ కీ సేల్స్లో మేము ఇన్వాల్వ్ అయి ఉన్నాము. సో ఈరోజు దాని గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేది డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. సో సార్, పోలరైజ్ ప్రాజెక్ట్ విజన్ ఏంటి సార్? మెయిన్ విజన్. పోలరైజ్ ప్రాజెక్ట్ అనేది నార్త్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్గా డిజైన్ చేయబోతున్నాం. సో రాజీవ్ రహదారికి కనెక్ట్ అయ్యి ఉండి 20 acresలో మనం లేఅవుట్ అనేది డిజైన్ చేసాం. హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్తో జస్ట్ మనం ఇప్పుడే డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్గా దీన్ని డిజైన్ చేయబోతున్నాం. ఎస్, మీరు మెన్షన్ చేసినట్టు ఇది నార్త్ హైదరాబాద్లోనే కన్స్ట్రక్ట్ చేయడానికి లేకపోతే డిజైన్ చేయడానికి మెయిన్ రీజన్. సో నార్త్ హైదరాబాద్ మేము మెయిన్ చూస్ చేసుకోవడానికి ఏంటంటే, నార్త్ హైదరాబాద్లో ఈరోజు ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది పీపుల్ వెయిట్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ ఏంటంటే, నార్త్ హైదరాబాద్లో ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అన్ని ఆస్పెక్ట్స్లో నార్త్ హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ ఇన్ తెలంగాణ. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే సార్, నార్త్ హైదరాబాద్లో కూడా చాలా విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో పోలరైజ్ అని ఎలా డిఫరెన్స్ అవుతుంది? సో జనరల్గా విల్లా ప్రాజెక్ట్ అయినా అదల్స్ ఏదైనా ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్ అయినా ఏమవుతుందంటే అన్డెవలప్డ్ ఏరియాస్లో ఉంటాయి. సో పోలరైజ్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఏంటంటే రాజీవ్ దారే కనెక్ట్ అయ్యి ఉండి కంప్లీట్ రెసిడెన్షియల్ మిడిల్లో మన ప్రాజెక్ట్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, మన సరౌండింగ్లో 20 acres ల్యాండ్ బ్యాంక్లో హైవే కనెక్ట్ అయ్యింది. సరౌండింగ్లో ఏ ప్రాజెక్ట్ లేదండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ రీజన్. అండ్ వన్ మోర్ థింగ్, కస్టమర్ ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనువుగా ఉన్న లొకేషన్ అనమాట. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే సార్, హైదరాబాద్ డెవలప్మెంట్ అయితే ఇస్ లైక్ స్కై రాకెటింగ్ డే బై డే. కానీ షామీర్పేట్ హైదరాబాద్ డెవలప్మెంట్కి ఎలా హెల్ప్ అవుతుంది? సో షామీర్పేట్ అనేది ఈరోజు కంప్లీట్ తెలంగాణ, ఆంధ్ర ఎక్కడ చూసినా షామీర్పేట్ అనే నేమ్ అనేది తెలియని వ్యక్తులు ఎవరు ఉండరు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, షామీర్పేట్ అనేది వన్ ఆఫ్ ది సిటీకి చాలా కనెక్ట్ అయ్యి ఉంది, ఓఆర్ఆర్ కనెక్టివిటీస్ కానివ్వండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ ఏరియా అంతా కూడా ఎంప్లాయ్మెంట్ జోను చాలా కంఫర్ట్గా ఉందన్నమాట. ఎంప్లాయ్మెంట్ జోన్ అంటే ఈవెన్ ఎంటర్టైన్మెంట్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పరంగా, కనెక్టివిటీస్ పరంగా కూడా నార్త్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ షామీర్పేట్ ఏరియా. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. ఓకే సార్. సో పోలరైజ్కి క్లోజ్ బై ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ ఐటీ, ఫార్మా ఇండస్ట్రీస్ గురించి మాకు చెప్పండి. సో పోలరైజ్కి సరౌండింగ్ ఏరియాస్ ఎంప్లాయ్మెంట్ చెప్పాలంటే అన్లిమిటెడ్ థింగ్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే జినో వ్యాలీ. జినో వ్యాలీ అనేది మనం చూసాము. ఈరోజు మనకి భారత్ బయోటెక్ అనేది వన్ ఆఫ్ ది, మన యాజ్ ఏ ఇండియన్గా ప్రౌడ్గా చెప్పుకోవడానికి భారత్ బయోటెక్ అనేది వన్ ఆఫ్ ది లైక్ మనకి కోవిడ్ టైంలో అందరినీ సేవ్ చేసిన వ్యాక్సిన్ క్రియేట్ చేశారు. సో అండ్ వన్ మోర్ థింగ్, లారస్ అని, ఇక్కడ హెచ్బిఎల్ అని, సో మెనీ కంపెనీస్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, అప్కమింగ్ మనకి సో మెనీ ప్రాజెక్ట్స్ కూడా, లాజిస్టిక్స్ హబ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో అదొక్కటి మాత్రం మనకి ప్రౌడ్గా మనం అనౌన్స్, పోలరైజ్ ప్రాజెక్ట్, దట్ ఈస్ ద బిగ్ అసెట్. నైస్ సార్, గ్రేట్ సార్. ఇక్కడ విల్లాస్ కొనే వాళ్ళు మోస్ట్లీ ఫ్యామిలీస్ ఉంటారు. సో ఫ్యామిలీస్ అనగానే వాళ్ళు వాళ్ళ కిడ్స్ గురించి, స్కూలింగ్ గురించి ఆలోచిస్తారు, ఎడ్యుకేషన్ గురించి. సో హౌ పోలరైజ్ హ్యాస్ ఆప్షన్స్? సో మేము బిఫోర్ ఫైనలైజేషన్ ద ప్రాజెక్ట్ ఇవన్నీ చూస్ చేసుకున్నాం అండి. ఏంటంటే నాట్ ఓన్లీ కనెక్టివిటీస్, నాట్ ఓన్లీ ఎంప్లాయ్మెంట్ ఇది కాదు, స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఇవన్నీ కాలేజెస్ కానీ, ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్మెంట్స్, హాస్పిటల్స్ కానీ, ఈ కనెక్టివిటీస్ ఇవన్నీ చూస్ చేసుకున్న తర్వాత మనం పోలరైజ్ ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ స్కూల్స్ వచ్చేటప్పటికి మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. అండ్ కాలేజెస్లో బిట్స్ పిలాని కానీ ఇవన్నీ ఉన్నాయి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, ఇవన్నీ కూడా బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మనకి సరౌండింగ్లో 5 to 10 minutes వాళ్ళ పిల్లలు రీచ్ అవ్వడానికి లొకేషన్స్ ఉన్నాయి. నో ఇష్యూ. సార్, పోలరైజ్కి ఉన్న కనెక్టివిటీ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో పోలరైజ్ ప్రాజెక్ట్ గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్కూల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇవన్నిటికన్నా కనెక్టివిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తే వీఆర్ వెరీ కంఫర్ట్గా మా దగ్గర ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఓఆర్ఆర్ కనెక్టివిటీ అనేది 5 to 8 minutes డ్రైవ్లో ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంది. జస్ట్ స్పాన్ ఆఫ్ 5 kilometers మనం ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, రాజీవ్ రహదారి కనెక్ట్ అయ్యింది. అండ్ వన్ మోర్ థింగ్, మేడ్చల్కి టౌన్కి కనెక్ట్ అయ్యింది.
దీంతో పాటు ఏంటంటే మనకి అప్కమింగ్ ప్రపోజ్డ్ మెట్రో కానీ దట్ ఈస్ ద కీ పాయింట్. అండ్ వన్ మోర్ థింగ్, మన ఈ ఏరియా పీపుల్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న స్కైవే ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ అయిపోయింది, అందరికీ తెలిసింది. 18 కిలోమీటర్స్ స్కైవే అనేది ఇండియాస్ బెస్ట్, వన్ ఆఫ్ ది 18 కిలోమీటర్స్ ఉన్న ఫస్ట్ ఫ్లైఓవర్ అనమాట. సో అది కూడా మనకి అప్ టు షామీర్పేట వరకు కనెక్ట్ అయింది. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫర్ పోలరిస్ ప్రాజెక్ట్. ఆసమ్ సార్. పోలరైజ్ నెక్స్ట్ అంటే షామీర్పేట్ కానీ ఇక్కడ ఉన్న ఏరియా కానీ నెక్స్ట్ 5 to 10 yearsలో హ్యూజ్ డిమాండ్ చూస్తుంది అంటున్నారు. ఎందుకు? ఐ మీన్ సో పోలారిస్ ప్రాజెక్ట్ ఉన్న ఏరియా షామీర్పేట ఏరియా ఆల్రెడీ డిమాండ్ ఉన్న ఏరియా అండి. సో గోల్డ్ నుంచి డైమండ్కి కన్వర్ట్ అవబోతుంది ఏరియా. సో ఎందుకంటే నవ్ డేస్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్ 5 to 12 crores బిట్వీన్లో ఆల్రెడీ రన్ అవుతుంది. సో ఆ ప్రైస్ రన్ అవుతుంది. సో అది కూడా మళ్ళీ హైవే కనెక్ట్ అయ్యలేవు. బట్ మన ప్రాజెక్ట్ హైవే కనెక్ట్ అయింది. వీటిలో ఏంటంటే మనకి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి కమింగ్ డేస్ 100% 2x 3x అప్రిషియేషన్ అయితే వెరీ షార్ట్లీ ఇస్తాం. ఓ నైస్ సార్. యాక్చువల్లీ ఎవరైనా ఏదైనా పర్చేస్ చేసే ముందు దెల్ చెక్ ద లీగాలిటీ. సో పోలరైజ్ లీగాలిటీ గురించి వాట్ కెన్ యూ సే? సో పోలారిస్ లీగాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీఆర్ వెరీ క్లియర్ అండి. హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ తీసుకున్న తర్వాత మనం ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేసాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈరోజు కస్టమర్ వచ్చిన ఏది రోడ్డు ఏది ప్లాట్ ఎక్కడ అనేది ఆల్రెడీ డిజైన్ చేసి ఇచ్చేసాం. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది బిగ్ థింగ్. సో వీఆర్ నాట్ సెల్లింగ్ ప్రీ లాంచింగ్ ఆప్షన్లో మేము సెల్ చేయట్లేదు. ఆల్రెడీ హెచ్ఎండిఏ రేరా అప్రూవల్ తీసుకుని అఫీషియల్గా నెంబర్ షో చేసిన తర్వాతే ప్లాట్ షో చేసిన తర్వాతే మనం కస్టమర్స్కి అనేది ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు కస్టమర్ అని. ఫెంటాస్టిక్ సార్. ఇక్కడ ప్లాన్ కానీ ఇది 20 acres అన్నారు కదా. సో ప్లాట్స్ కానీ విల్లా ప్లానింగ్ కానీ ఎలా చేశారు? సో ప్లాట్స్ వచ్చేసరికి అండి ఇక్కడ మనం మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ హై ఇన్కమ్ గ్రూప్ పీపుల్ వరకు కూడా డిజైన్ చేసాం. ఇక్కడ 200 square yards నుంచి మినిమం బిట్ స్టార్ట్ అవుతుంది. మినిమం స్క్వేర్ యార్డ్ అప్ టు 600 వరకు మనం డిజైన్ చేసాం. సో 200 square yards ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 600 అంటే ఒక విల్లా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా మనం డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. మినిమం 200, మ్యాక్సిమం 600 వరకు ఉన్నాయి. ఆసమ్ సార్. ఇక్కడ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అని నేను విన్నాను. దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ ఎక్సైటింగ్. అలా ఇంకా ఎలా ఏమేమి ఎమ్యూనిటీస్ ఉన్నాయి సో పోలారిస్లో? ఇక్కడ పోలారిస్ ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్, కాంపౌండ్ వాల్, దీంతో పాటు మనం కస్టమర్స్కి అడిషనల్గా ఇచ్చేది ఏంటంటే మనం 25,000 SFT క్లబ్ హౌస్ అనేది మనం కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. సో జనరల్గా ఓపెన్ ప్లాట్స్లో ఎక్కడ కూడా మనం పార్క్ డెవలప్ చేసి ఇస్తాం అంతే. సో ఓపెన్ ప్లాట్స్లో క్లబ్ హౌస్ అనేది దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ఈ ఏరియాలో ఇంత ప్రైమ్ ఏరియాలో 25,000 SFT క్లబ్ హౌస్ అనేది నాట్ ఏ జోక్. సో ఇది కూడా మనం కస్టమర్స్కి ప్రొవైడ్ ఇవ్వబోతున్నాం. సో ఎందుకంటే ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకునే లొకేషన్ వాళ్ళకి ఏదైనా ఫర్దర్ యాక్టివిటీస్ కోసం కూడా క్లబ్ హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఇస్తున్నాం. సో దీంతో పాటు ఏంటంటే పార్క్స్ కూడా మనం సైక్లింగ్ ట్రాక్ కానీ, సో ప్లే ఏరియా కానీ అండ్ మెడిటేషన్ సెంటర్ ఇవన్నీ కూడా మనం డిజైన్ చేయబోతున్నాం ఎగ్జిస్టింగ్ పార్క్స్ అన్ని. ఆసమ్ సార్, ఆసమ్. యాక్చువల్లీ ఓపెన్ ప్లాట్స్ అంటే ప్లాటింగ్ చేసి అమ్మేస్తారు. అండ్ దిస్ క్లబ్ హౌస్ కాన్సెప్ట్ ఇస్ లైక్ రియలీ ఇంట్రెస్టింగ్. అండ్ పోలరిస్ ఫ్యూచర్ ఇన్వెస్టర్స్ అంటే ఇప్పుడు కరెంట్ రైట్ నౌ కావాలని కాకుండా ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది? సో పోలారిస్ ప్రాజెక్టులు ఏంటంటే మల్టీ ఆప్షన్స్ ఉన్నాయండి. ఓకే. సో ఏంటంటే ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి, మేము 5-6 crores విల్లా ఇక్కడ ఈ ఏరియాలో ఉండాలంటే, విల్లా పర్చేజ్ చేయాలి అంటే 5 to 6 crores మినిమం, దట్ ఈస్ ద బేస్ ప్రైస్ ఇక్కడ. బట్ అలాంటిది ఈరోజు 1.5-2 crores ఇక్కడ విల్లా కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండొచ్చు కస్టమర్. సో అది ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకునే పీపుల్కి ఇక్కడ ఆప్షన్ ఉంది. మీరు అన్నట్టు లేదు ఒక 5 years 10 years ఓవర్ ఏ పీరియడ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా ఇక్కడ హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. బికాస్ ఆఫ్ ఏంటంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఈరోజు కనెక్టివిటీస్ అండ్ లీగల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ ఉంది, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, అండ్ ఆల్ కైండ్ ఆఫ్ ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏదైతే డెవలప్ చేయాలో అన్నీ కూడా చేస్తున్నాం. సో ఒకవైపు లీగల్గా క్లియర్, కనెక్టివిటీ క్లియర్, అండ్ వన్ మోర్ థింగ్ కన్స్ట్రక్షన్ ఇమీడియట్గా చేసుకునే పీపుల్ చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్లాట్ అనేది చాలా సేఫ్ జోన్లో ఉంటుంది అండ్ వెరీ ఫాస్ట్గా అప్రిషియేషన్ వస్తుంది.
సార్ ఇలా చెప్తుంటే నాకు అనిపించింది లైక్ ఇప్పుడు ప్లాట్ కొనుక్కొని ఫ్యూచర్లో అనుకున్న వాళ్ళు అప్పటికి ల్యాండ్ అప్రిసియేట్ కూడా అయిపోతుంది. సో ఇట్స్ లైక్ డబుల్ బెనిఫిట్. చాలా బెస్ట్లో అంటే ఐ మీన్ టు సే దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ అవర్ పోలారిస్ ప్రాజెక్ట్. కరెక్ట్ సార్, బికాజ్ యాజ్ యూ మెన్షన్ బిఫోర్ 5 to 10 years లో దీని అప్రిసియేషన్ ఇంకా పెరుగుతుంది అని చెప్పి. వెరీ షార్ట్లీ అంటే 5 to 10 years వరకు అనేది అది చాలా మీరు చెప్పేది చాలా లాంగ్. సో విత్ ఇన్ మాకు 1000 days ఈస్ ద టార్గెట్. సో మా దగ్గర ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో 1000 daysలో డబల్. ఓకే. సో దట్ ఈస్ ద జనరల్గా మీరు బ్యాంక్లో డిపాజిట్ చేస్తే 10 yearsలో డబుల్ అవుతుంది, మరి ఓన్లీ 1000 daysలో డబుల్ అనేది మా టార్గెట్. ఐ టోటలీ అండర్స్టాండ్ సార్. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు ప్రాజెక్ట్ గురించి. దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ ఏబుల్ టు లైక్ టెల్ us this like 1000 daysలో యూ విల్ సీ ద గ్రోత్ అని. సో అలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి దే విల్ గెట్ ద కన్స్ట్రక్షన్ ఆల్సో యాడెడ్. ఇప్పుడు తీసుకున్న వాళ్ళకైతే కన్స్ట్రక్షన్ బెనిఫిట్ కూడా యాడ్ అవుతుంది. అవునండి. బికాజ్ ఆఫ్ ఏంటంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఏమవుతుందంటే ఎవరు ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేస్తారా అనేది మనం వెయిట్ చేయాలి. బట్ ఇక్కడ మనమే కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం. ఒక బిగ్ ఐ మీన్ టు సే క్లబ్ హౌస్ అనేది 25,000 SFTతో క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. దాంతో కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ చాలా మంది పీపుల్ మా దగ్గర ఎవరైతే ఇప్పుడు ప్లాట్ ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో, మ్యాక్సిమం పీపుల్ రెడీ టు కన్స్ట్రక్షన్ కోసమే దే ఆర్ ప్లానింగ్ టు బై ద ప్లాట్. సో దట్ ఇమీడియట్గా అండ్ వన్ మోర్ థింగ్, మేము కూడా కొన్ని యూనిట్స్ స్టార్ట్ చేద్దామనే ఆలోచన ఉంది. సో దట్ నో ఇష్యూస్, ఎవరు ఫస్ట్ కన్స్ట్రక్షన్ మేమే ఫస్ట్ కన్స్ట్రక్షన్ చేస్తాం. సో దట్ ఎవ్రీథింగ్, అందుకే మేము 1000 daysలో డబల్ అనేది ఎష్యూర్డ్గా చెప్తున్నాం అనమాట. సో నైస్ నైస్. యాక్చువల్లీ విల్లాస్ అనగానే రెసిడెన్షియల్ ఫ్యామిలీసే గుర్తుకొస్తాయి, నాట్ కమర్షియల్ అండ్ ఆల్సో ఫ్యామిలీస్కి హౌ పోలర్ ఇస్ గోయింగ్ టు బీ అ స్పెషల్ ప్లేస్. సో జనరల్గా ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే మాకు అలోన్గా ఐ మీన్ టు సే పీస్ఫుల్గా ఉండాలి అండ్ యాజ్ వెల్ యాజ్ కనెక్టివిటీస్ కూడా కంఫర్ట్ ఉండాలి. ఈ 2 things ఉంటాయి. సో మా పోలారిస్ ప్రాజెక్ట్లో ఏంటంటే ఇన్సైడ్ వచ్చేసరికి అంతా బ్యూటిఫికేషన్ కానీ, గార్డెనింగ్ కానీ, క్లబ్ హౌస్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, ఇవన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయి. సో నో బడీ విల్ ఎంటర్, అవుట్ సైడ్ పీపుల్ ఎవరు ఎంటర్ అవ్వరు. సో దట్ ఈస్ ద కంఫర్ట్ ఫర్ ఫ్యామిలీ సెక్షన్. అండ్ వన్ మోర్ థింగ్, వీళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఏదైనా ఎంటర్టైన్మెంట్ జోన్ కానీ ఏదైనా వెళ్ళాలన్నా సరే ఇక్కడ నుంచి 5 to 10 minutesలో మాల్స్ కానీ ఇవన్నీ కూడా అప్కమింగ్ డేస్లో ఇవన్నీ రాబోతున్నాయి. కమింగ్ మీరు 2027, 2030 వరకు కూడా ఇవన్నీ మాల్స్ కానీ, ఇక్కడ నియర్ బై CMR ఎయిర్ సిటీ అని కొత్తగా స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ జోన్స్. ఆల్రెడీ షామీర్పేట్ లేక్ ఉంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఏరియా. సో హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆసమ్ సార్, ఆసమ్. సో ఇది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎగ్జాక్ట్లీ గుడ్ జోన్. ఆఫ్టర్ టాకింగ్ టు యూ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ లైక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ బెస్ట్ జోన్ ఫర్ ఆల్ ది ఏజ్ గ్రూప్స్. ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్రైస్ అప్రిసియేషన్ ఉంది. నాకు యాక్చువల్లీ లైక్ ఐ గాట్ ద ఫుల్. ఇలాంటి ప్రాజెక్ట్స్ అనేది వెరీ రేర్గా వస్తాయి. మనం క్రికెట్ ఆడేటప్పుడు ఓన్లీ అవుట్ ఆఫ్ టోటల్ మ్యాచ్లో 5 balls 6 balls మాత్రమే సిక్సెస్ కొడతాం. ఇక్కడ కూడా ఏంటంటే మేము 10 projects వేస్తే 20 projects వేసినా వెరీ రేర్గా ఇలాంటి ప్రాజెక్ట్స్ మేము కూడా మళ్ళీ ఇలాంటి ప్రాజెక్ట్ మాకు సెట్ అవ్వదు. సో ఇన్వెస్టర్స్ కూడా హ్యాపీగా ఇక్కడ వన్ ఆఫ్ ది బెస్ట్ లొకేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. బికాస్ ఆఫ్ ఏంటంటే 2020 మ్యాచ్లాగా వెరీ ఫాస్ట్గా ఇక్కడ అప్రిషియేషన్ వస్తుంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఆల్ కైండ్ ఆఫ్లో పోలారీ ఈజ్ ద బెస్ట్లో బెస్ట్ అన్నమాట. ఆసమ్ సార్, ఆసమ్ ఆసమ్ సార్. ఈ పోలరీస్ అంటే ద వే యూ ఎక్స్ప్లెయిన్డ్ అదంతా చూస్తుంటే యూ గాట్ రియలీ గుడ్ ఎక్స్పర్టైజ్ ఇన్ దిస్ ఫీల్డ్ సార్. ఫైనలీ పోలరీస్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే ఇన్వెస్టర్స్కి కానీ బయర్స్కి కానీ మీరు చెప్పాలనుకుంటున్న ఫైనల్ వర్డ్ ఏంటి? సో పోలారీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మేము ఫైనల్గా చెప్పే ఒకటే వర్డ్ అంటే, నార్త్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడమే వన్ ఆఫ్ ది బెస్ట్ డిసిషన్. అందులో పోలారీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే మేము ఇచ్చే ఎమ్యూనిటీస్ కానీ, కనెక్టివిటీస్ కానీ, ఇంటర్నల్ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా బెస్ట్లో బెస్ట్ డిజైన్ చేయబోతున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఇందాక ఎర్లియర్ మాట్లాడుకున్నట్టు 1000 daysలోనే మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవడానికి మా సైడ్ నుంచి పోలారీస్ నుంచి ఏదైతే డెవలప్మెంట్స్ కానీ ఏదైతే మేము చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ కూడా చేసి మీకు వెరీ షార్ట్లీ కంపేర్ విత్ అదర్ ప్రాజెక్ట్స్తో కంపేర్ చేస్తే వీఆర్ ద బెస్ట్ అని ప్రూవ్ చేసుకొని మీకు 1000 daysలోనే డబల్ అయ్యే అవకాశాన్ని 100% క్రియేట్ చేస్తాం. ఇది మీ పోలారీస్ నుంచి ఇచ్చే 100% అష్యూరెన్స్ మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా అయితే
సైట్ విజిట్ చేసి సేల్స్ టీమ్తో కూర్చుంటే కానీ క్లారిటీ రాదు. కానీ నాకు తెలిసి ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ సేల్స్ టీమ్కి వర్క్ తగ్గిపోతుంది, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారు. ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ రియల్లీ నైస్ టాకింగ్. లగ్జరీ లైఫ్ స్టైల్, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్ట్రాంగ్ అడ్రస్ ఫర్ ఫ్యూచర్, ఈ మూడు ఒకే ప్లేస్లో కావాలంటే పోల్రస్ ఇస్ యువర్ పర్ఫెక్ట్ డెస్టినేషన్.